ఇక్కడ ఉన్న పౌజీ డీల్స్ సంబంధించి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీరు ప్రతిరోజు ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్ లో వచ్చే 50 నుంచి 70-80% ఆఫర్ల వివరాలు తెలుసుకుని మీకు నచ్చిన వస్తువులను అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆఫర్లను తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు తాజా సమాచారం అయితే అందుతూ ఉందండి. కొత్త పెన్షన్లు మంజూరు చేయడమే కాకుండా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను తొలగించడము, అలాగే బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల వారికి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామంటూ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తాజాగా దానికి సంబంధించిన సమాచారంతో పాటు గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాల చేత పెన్షన్లు పోయాయో అలాంటి వారందరికీ కూడా తిరిగి రెన్యువల్ చేస్తామంటూ కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఆ తాజా సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 జిల్లాల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ పథకాలైన, ఉద్యోగ సమాచారమైన, దివ్యాంగులకు సంబంధించిన సమాచారమైన, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, పింఛన్లు వంటి విషయాలపై తాజా సమాచారాన్ని ఏది ఉన్నా వీళ్ళు వెంటనే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కారణం చేత మనకు గడిచిన 8 నెలలుగా మన ఛానల్ ని దాదాపుగా 25 లక్షల మంది చూడడం అయితే జరిగింది. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఎవరైతే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని చూస్తున్నారో అలాంటి వారు వీడియో చూడడం మొదలైన వెంటనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు బూస్టింగ్ ఇచ్చినట్లుంటుంది. మీకు ఈ తాజా సమాచారాన్ని అందించడం కోసం నాకు మరింత ఉత్సాహాన్ని మీరు అందించిన వారవుతారు. అంతేకాకుండా ఈ ఛానల్ మరింత గ్రోత్ అయి ఎక్కువగా దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అలాగే రేషన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న యువత తదితర వారికి ఉపయోగపడే తాజా సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారానే చూసి మీరు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ నెల నుంచే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్న దరిమిలా ఈ కొత్త పెన్షన్లకు ఈ నెలాఖరులోనే అప్లికేషన్ ఫారాలను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుందండి. అంతేకాదు గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనకు పెద్ద సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అనేక వర్గాల నుంచి తమకు పెన్షన్లు అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వం తొలగించిందని, తమకు తిరిగి పెన్షన్లు ఇవ్వాలని కూటమి నాయకులను అడిగిన దృష్ట్యా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో తొలగించబడిన 5 లక్షల పెన్షన్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని, ఇందుకోసం అక్టోబర్ నెల నుంచే ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో అలాంటి వారి పెన్షన్లను రీవెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నట్లయితే అలాంటి వారి పెన్షన్ ని తిరిగి పునరుద్ధరించడమే కాకుండా 60 రోజుల్లోనే పెన్షన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతోంది. మనకు అక్టోబర్ నెలలో కొత్తగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే రద్దయ్యే పెన్షన్లు ఆ పెన్షన్లను కూడా పునరుద్ధరించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. దీంతో కారు ఉందని, కరెంటు బిల్లు ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని, ఇంట్లో ఉద్యోగం చేస్తున్నారని రకరకాల కారణాల చేత తొలగించబడినటువంటి పెన్షనర్లకు తిరిగి రీవెరిఫికేషన్ జరిగి అర్హత ఉన్నట్లయితే ఇక్కడ వారి పెన్షన్ ని పునరుద్ధరించడం అనేది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగుల్లో కరెంట్ ఉందని, లేకపోతే కారు ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ఆంక్షలు పెట్టబోమని అనేక సందర్భాల్లో తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో ఆధార్ కార్డులో కావచ్చు, రేషన్ కార్డులో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు అనేక తప్పులు ఉన్న సందర్భంలో వాటిని సరిచేయకుండా అర్హులైన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో ఇలాంటి అర్హులందరికీ న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది బీసీ వర్గాల వారికి 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామంటూ తెలిపింది. అంతేకాదు కూటమి మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి కూడా 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, అలాగే ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామంటూ ఇక్కడ వాగ్దానం అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఎస్టీ వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ వస్తుండగా ఎస్సీ వర్గాల వారికి ఇది మేలు చేస్తుంది. అలాగే ముస్లిం మైనారిటీల వారికి, బీసీ వర్గాల వారికి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలను
విధించబోతుంది అనేది మనకు ఈ నెలాఖరులో తెలియబోతుందండి. ఇక్కడ కారున్నా, కరెంటు బిల్లున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఆంక్షలు లేవు అంటూ మనకు చంద్రబాబు నాయుడు గారి చెప్పిన నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇవే ఆంక్షలతో 5 లక్షల మంది పెన్షన్లు తొలగించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్స్ రూపొందించబోతుంది అనే విషయమై మనకు ఈ నెలాఖరులోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్తగా పింఛన్లకు సంబంధించి అప్లికేషన్ ఫారం విడుదల చేసిన, గైడ్లైన్స్ విడుదల చేసిన వెంటనే ఆ సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉండగా గడిచిన 2 నెలల కాలంగా పింఛన్ల సర్వే అయితే జరగడం జరిగింది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఇందులో 60,000 మందిని గుర్తించి వీరి సదరం సర్టిఫికెట్ లోను వీరి వైకల్యానికి తేడా గుర్తించి ఇలాంటి వారిని రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ సదరం అటెంప్ట్ చేసి మీ యొక్క వైకల్యాన్ని ధృవీకరించుకోవాలని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఒంటరి మహిళలు కాకపోయినప్పటికీ, వితంతువులు కాకపోయినప్పటికీ, దివ్యాంగులు కాకపోయినప్పటికీ తప్పుడు పత్రాలతో అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న వారిని గత 2 నెలల్లో జరిగిన సర్వేలలో అధికారులు గుర్తించి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఇటు అన్ని కేటగిరీలకు సంబంధించి దాదాపు 2 లక్షల మంది అనర్హుల పింఛన్లు వచ్చే అక్టోబర్ నెల నుంచి రద్దయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇక దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికెట్ లో 80% పైగా వైకల్యం ఉన్నట్లయితే అలాంటి వారు 15,000 రూపాయల పెన్షన్ కి అర్హులు అవుతారంటూ ప్రభుత్వం అయితే ఇక్కడ జిల్లాల వారీగా ఎన్టీఆర్ మెడికల్ బోర్డులను అయితే ఏర్పాటు చేసి సదరం శిబిరాలను నిర్వహించి దివ్యాంగులను పరీక్షించి అర్హత పత్రాలను ఇస్తూ ఉన్నారు. మనకు అక్టోబర్ నెల నుంచి మొదలయ్యే ఈ పింఛన్ల దరఖాస్తులకు సంబంధించి ఈ పత్రం ఉన్నవారు మాత్రమే 15,000 రూపాయలకు దరఖాస్తు చేసుకోగలుగుతారు. జిల్లాల వారీగా అధికారులు సదరం శిబిరాలను నిర్వహించి ఈ ధృవపత్రాలను అయితే ఇస్తూ ఉన్నారండి. నేను కూడా జిల్లాల వారీగా ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ జిల్లాలలో కూడా ఎక్కడైనా ఈ సదరం శిబిరాలకు సంబంధించి తాజా సమాచారం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. సదరంలో 80% పైగా వైకల్యం ఉండి కాళ్ళు చేతులు సరిగా పనిచేయక మంచానికి, వీల్ చైర్కి లేదా పాకుతూ ఉండి లేదా దీర్ఘకాలిక వ్యాధులుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇలాంటి వారందరూ కూడా మీరు ఈ ప్రత్యేక సదరం శిబిరాలకు అటెండ్ అయ్యి వైద్యుల చేత పరీక్ష చేయించుకొని మీకు ఈ 15,000 రూపాయల పెన్షన్ కు అర్హత ఉంది అంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ ను పొంది మీరు కొత్తగా మీ పెన్షన్ అయితే 15,000 రూపాయలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వారు 15,000 రూపాయలకు మారాలన్నా కూడా ఈ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. చాలా మంది మాకు 80% ఉందండి, 80-90% ఉంది అంటున్నారు. ఇక్కడ 80% ఉన్నా 90% ఉన్నా మంచానికే గాని వీల్ చైర్కే గాని పరిమితమై ఉండాలి లేదా పాకుతూ ఉండాలి. ఇలాంటి వారికి మాత్రమే అర్హత ఉంది. అలాగే వినికిడి లేదంటే మానసిక సమస్యలు ఉన్న వారికి ఈ 15,000 రూపాయల పెన్షన్ కి అర్హత లేదండి. ఈ విషయాన్ని ఈ వర్గాల వారు గుర్తుంచుకోవాలి. ఈ మేరకు అనేక జిల్లాలలో ఈ ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహించి దివ్యాంగులకైతే పత్రాలను జారీ చేస్తూ ఉన్నారు. కనుక దివ్యాంగులు ఈ విషయాన్ని గుర్తించుకుని 15,000 రూపాయల పెన్షన్ పొందాలి అనుకునే వారైతే ఖచ్చితంగా ఈ పత్రాన్ని పొందండి. అక్టోబర్ నెల నుంచి 2 లక్షల పెన్షన్లు తొలగించడమే కాకుండా కొత్తగా 5 లక్షల పెన్షన్లను రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ వర్గాల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ముందు ప్రభుత్వం ఎలాంటి తాజా సమాచారాన్ని అందించినా ఆ సమాచారాన్ని నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాను. నమస్కారం.